2022 నుంచి 2023 వరకు మొత్తం 9 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం. ఈ వీడియో ఆఖర్లో నా ప్రూవన్ ప్రెడిక్షన్స్ ఉన్నాయి. మీరు కనుక నా వాట్సాప్ గ్రూప్లోకి యాడ్ అవ్వాలనుకుంటే కనుక ఇక్కడ మోర్ అని ఉంటుంది, ఆ మోర్ మీద క్లిక్ చేయండి. ఇలా డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. డిస్క్రిప్షన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, అట్లాగే ఇక్కడ మోర్ అని ఉంటుంది ఇంకా. సో ఇవన్నీ లింక్స్ అనమాట. ఈ లింక్స్ అన్ని కరెక్టే. పలానా టైంలో ప్రూవన్ అయింది అనుకుంటేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, జాయిన్ గ్రూప్ అని ఉంటుంది. హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం అనేది 3 ఛానల్స్ ఉన్నాయి, తెలుగు, ఇంగ్లీష్, హిందీ. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలో అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, విశాఖ 4వ పాదం ఉంటది. ఏ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నాధిపతి అయిన కుజుడు మీనరాశిలో ఉండటం మూలంగా మీకు చాలా మంచి డెవలప్మెంట్స్ అంటూ కనబడతాయి. ముఖ్యంగా ధనపరంగా మాత్రం ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. గురువు 6వ స్థానం నుంచి 7వ స్థానానికి రావటం మూలంగా మీకు ధనపరంగా మాత్రం కొంచెం డెవలప్మెంట్స్ అంటూ కనబడతాయి. ఇప్పటిదాకా ఇబ్బంది పడుతున్న వారికి హెల్త్ పరంగా మాత్రం కొంచెం ఇంప్రూవ్మెంట్స్ కనబడతాయి. మే 2వ తారీఖు నుంచి చాలా ఆనందంగా ఉంటారు. కెరియర్ పరంగా మాత్రం ఈ మాసం అనేది అంత అనుకూలంగా లేదు, మీకు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. శని 4వ స్థానంలో ఉండి సప్తమ దృష్టితో దశమ స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి కెరియర్ పరంగా మాత్రం మీకు రావాల్సిన బెనిఫిట్స్, అలాగే మీకు రావాల్సిన కీర్తి ప్రతిష్టలు మీకు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ మాసంలో కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటే కనుక ఈ మాసం అనేది అంత అనుకూలంగా లేదు, మీకు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. సప్తమ స్థానంలోకి శుక్రుడు 19వ తారీఖు నుంచి రాబోతున్నారు. దాని మూలంగా మ్యారేజ్ పరంగా మాత్రం కొంచెం డెవలప్మెంట్స్ అంటూ కనబడతాయి. మల్టిపుల్ వేస్లో కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీ పార్ట్నర్ నుంచి కూడా డబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ మాసం అనేది. గురువు కూడా సప్తమ స్థానంలోకి వస్తారు మే 2వ తారీఖు నుంచి. అలాగే సూర్యుడు మేషరాశి నుంచి వృషభ రాశికి రాబోతున్నారు మే 13వ తారీఖు నుంచి. ఇన్ని గ్రహాలు ఈ సప్తమ స్థానంలో ఉండటం మూలంగా మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి మ్యారేజ్ పరంగా ఈ మాసం అనేది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2023 ప్రపంచ కప్ ఆస్ట్రేలియా గెలుస్తుందని 18వ తారీఖున నవంబర్ నెలలో చెప్పడం జరిగింది. 19వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఇంకా ఇలాంటి ప్రిడిక్షన్ తెలుసుకోవాలనుకుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.